హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ అండి. పన్నీర్తో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ మసాలాలతో చాలా టేస్టీ ఉండే రెసిపీ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి ఒకసారి కలుపుకొని ఇవన్నీ వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసేసుకుందాం. ఈ పసుపు కూడా కొంచెం నూనెలో వేగాక ఇప్పుడు క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగాలండి. ఇవి కూడా వేగాక ఒక 2 టమాటాలు అయితే పెద్దవి కట్ చేసి అయితే వేసాను. వేసేసి అన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ మీద కొంచెం అయితే వేస్తున్నాను. తర్వాత కర్రీలో సరిపోను చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా ఉడికిపోతాయండి. అందుకైతే ఉప్పు అయితే వేసేసి కలిపేసి ఒకసారి మూత అయితే పెట్టేద్దాము. టమాటాలు మెత్తగా ఉడికిపోవాలండి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు అయితే తొందరగా ఉడుకుతాయి. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడైతే క్రష్ చేసుకున్న అల్లం, ఎల్లిపాయలు, చిన్న ముక్క అల్లం, ఒక 5 ఎల్లిపాయలు అయితే వేసేసాను. ఇప్పుడు సరిపడా కారం అయితే వేసుకున్నాను. నేనైతే స్పూన్నర అయితే కారం వేసాను. ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి దాకా వేసేసాను. వేసి అన్నీ ఒకసారి కలపాలి. ఇట్లా ఒక 2 మినిట్స్ దాకా నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు మసాలా అదంతా మంచిగా నూనెలో వేగుతుందండి. ఇప్పుడు వేగాక ఒక 2 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసాను. వేసేసి మరగనిద్దామండి మూత పెట్టేసి. చూసారా మరుగుతుంది. ఇలా ఇంకోసేపు మరగనిచ్చేసి ఇప్పుడు తురుముకున్న పన్నీర్ అయితే వేస్తున్నాను. ఈ పన్నీర్ని అయితే 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ పన్నీర్ అయితే వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ చపాతీలో కానీ, రోటీస్లో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసేసి దగ్గర కానిచ్చేయాలి. చూసారా దగ్గరికి అయిపోతుంది. నూనె పైకి తేలేంత వరకు ఉంచిస్తే అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని తినేయడమే. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.